గుడ్ మార్నింగ్ ఎవరివన్. సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకాసు వార్త. ఎవరైనా ఒక్కరు లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఎవరైనా ఒక్కరు చదవండి. సో మనందరికీ తెలిసిన మాట ఇది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించమని అడిగాడు కదా. అట్ వాట్ టైమ్ హీఈస్ ఆస్కింగ్? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడే చెప్పాను, సిలువ ఎక్కిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మొదటి మాట క్షమాపణ కదా. అంటే సిలువ ఎక్కిన తర్వాత ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన బాధలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మొదటి మాట ఏంటి అంటే, తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు దేవా, వీళ్ళని క్షమించండి. ఈ మాట అంటే ఎందుకు ఇలా మాట్లాడాడని పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆయన మనకి ఏం చెప్తున్నాడు, ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? క్షమాపణ అంటే క్షమించడం నేర్పిస్తున్నాడు. ఏ టైంలో అది? అట్ ద వాట్ క్రైసిస్? అలాంటి అంటే ఆయన నలిగిపోయి ఆయన విరిగిన సమయంలో కూడా ఆయన అంత దెబ్బలు తిని, మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసినప్పుడు అది అంటే చాలామంది చెప్తున్నారు ఏంటి అంటే, దాంట్లో ఒక 1 పార్ట్ ఏదో అంటారు అంతే దాన్ని. అంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలోని అంత యాక్షన్ కానీ రియాలిటీలోని ఒక దెబ్బ మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత బాధాకరంగా ఉంటుంది కదా. అలాంటి టైంలో అంటే వీపు దున్నబడుతుంది, ముళ్ళు కిరీటం పెట్టారు, ఆ ముళ్ళు మళ్ళీ చిన్న చిన్న ముళ్ళు కాదు అయ్యి. ఆయన ఎలాంటి వాడంటే, మనం మామూలుగానే ఒక చిన్న సామెత ఏంటంటే, పాపులంట పాపాత్ములు ప్రేమించలేరు, వాళ్ళని క్షమించలేరంట. కానీ పరిశుద్ధుడు మాత్రము పాపుల్ని ప్రేమిస్తున్నాడంట, పాపుల్ని క్షమిస్తున్నాడంట. అర్థమైందా ఎవరికైనా ఈ మాట? అంటే తోటి మనుషులైన మనం అదే పాపంలో ఉంటూ, అలాంటి పాపాలను మనం చేస్తూ పక్క వాళ్ళని ఎవరినైనా క్షమించమంటే మనం క్షమించలేం. వీడు నాకు ఇలా చేసాడు, వాడు తప్పు చేసాడు, వీడు ఇలా చేసాడు అని మనం చాలా చెప్తాం కదా. కానీ ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా ఆయన క్షమించుతున్నాడంట, క్షమాభిక్ష ఇస్తున్నాడంట. ఆయన యందు తప్పు చేసిన వాళ్ళని కూడా ఆయన క్షమించగలుగుతున్నాడు. మనకి ఇంకా చాలాసార్లు యేసుప్రభు చాలాసార్లు మనకి ఈ క్షమాపణ అనేది నేర్పిస్తూ ఉంటాడు. ఎక్కడ అంటే కొన్ని వచనాల్లో మనం చూస్తాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని మనకి 23వ వచనం మనం చూస్తున్నప్పుడు, 23 అప్రాక్సిమేట్లీ 21 or 23లోని ఆయన చెప్తాడు మాట. ఆయన శిష్యులకి, ఆయన వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు మాట. మీరు ఎలాగ క్షమించాలి, క్షమాభిక్ష ఎలా పెట్టాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి మనకి అక్కడ బోధిస్తుంటాడు. ఇదనే కాదు, మన 10 కమాండ్స్మెంట్స్లో కూడా ఆయన్ని అడిగితే 18వ అధ్యాయం 21 వచ్చిన మత్తయి సువార్త 18:21లోని అక్కడ కూడా ఇదే మాట చెప్తాడు. నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతో ఆయన్ని సేవింపవలనని, అలాగే దాంతోపాటు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే చూడు ఏంటి అంటే, అక్కడ క్షమాపణ అంటున్నాడు, ఇక్కడ ప్రేమ అంటున్నాడు. యాక్చువల్లీ ఆన్ ద టైమ్ మన సిలువ మీద మనం చూస్తున్నప్పుడు, ఆ మాట మనం చదువుతున్నప్పుడు, దేవా వీన్ని క్షమించు, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి అంటే, మనకి క్షమాపణ లేదు అంటే ఏంటి అర్థం? కోపం. అంటే వాళ్ళ మీద ఆయాసం ఉందంటే ఏంటి మనకి? అరే వీళ్ళు ఏదో తప్పు చేశారు, అయితే ఏం జరుగుతుంది? మనకి కోపం వస్తుంది. ఆ తప్పు, నువ్వు ఇలా తప్పు చేసావు, నాకు కోపం వస్తుంది. తర్వాత ఏంటి? ప్రేమ లేదు వాళ్ళకి. సో ఎక్కడైతే కోపం రేజ్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే క్షమాపణ లేదు అక్కడ. అరే నువ్వు తప్పు చేసావు, నేను ఇది. కానీ దేవుడు ఏమడుగుతున్నాడంటే,
నీ తోటి వాళ్ళు నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో నిన్ను వల్ల నీ నీ పొరుగు వాడిని ప్రేమించు అంటున్నాడు. అంటే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో నువ్వు అలాగే నువ్వు ఒకవేళ నీ తప్పు చేసుకున్నావు అనుకో, ఏం చేస్తారు? ఆ పోన్లే అని కవర్ చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? చాలాసార్లు నేనే చేసుకున్నాను, అలాగే కవర్ చేసుకుంటూ ఉంటా. ఇలాంటి కవరింగ్ టైంలో కూడా ఏం చేస్తున్నారు మన వాళ్ళు? యేసుప్రభు మనకి ఏం చెప్తున్నాడు? క్షమాభిక్ష మీకు ఎలాగైతే పెట్టుకుంటారో పక్క వాళ్ళని కూడా అలాగే క్షమించండి అంటున్నాడు. ఇంకా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే మన పరలోక ప్రార్థనలో కూడా అట్ ద లాస్ట్ వర్డ్ మనకు చెప్పబడిన మాట ఏంటి? ఎవరైనా చెప్తారా? మీరు ఎలాగైతే మా దేవా, ఎలా చెప్తాడు దేవుడు? మా రుణములు క్షమించి ఉన్న ప్రకారము, మేము ఎలాగైతే క్షమిస్తున్నామో మీరు మమ్మల్ని ఎలాగైతే క్షమించారో మేము కూడా అలాగే క్షమాపణ ఇవ్వడానికి సహాయం చేయి. మా రుణములు ఎలాగైతే క్షమించి ఉన్నారో మేము కూడా క్షమాపణ ఇవ్వడానికి సహాయం చేయి. అంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్, ఫస్ట్ మీరు చెయ్యండి, మీరు చెయ్యండి. గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫస్ట్ మీరు చెయ్యండి, మీరు క్షమాపణ ఇవ్వండి, మీరు క్షమించండి. మీరు అంటే అట్ ద పీక్ టైంలో కూడా గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు ఫర్గివ్ దెమ్. ఇది ఒక సందర్భం గుర్తొచ్చింది. ఏంటంటే శిష్యులు వస్తారంట, పేతురు వచ్చి అడుగుతాడు, దేవా నేను ఎన్ని మార్లు నేను క్షమించాలి? నా ఎడల అపరాధం చేసిన వాళ్ళని నేను ఎన్ని మార్లు క్షమించాలి? సారీ, ఇందాక నేను వర్స్ ఒకటి రాంగ్ కోట్ చేశాను. ఇది 18వ అధ్యాయం 21వ అధ్యాయం, మత్తయి సువార్త 18:21లోని ఎన్ని మార్లు నేను క్షమించాలి అని అడిగితే యేసు ప్రభు అంటాడంట, 7 మార్లు మట్టుకు కాదు, 77 మార్లు మట్టుకైనా కూడా నువ్వు క్షమించాలంట. అంత నిజంగా మనం క్షమించగలమా? రియాలిటీలో మనం మాట్లాడదాం, నిజంగా మనం క్షమిస్తామా రియాలిటీలో? అంటే నాకు అనిపిస్తుంది, చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఈవెన్ నేను చదివి ఇలాగా మార్నింగ్ కూడా నేను చదివి ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా ఐ వాజ్ ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్. అంటే ఇమ్మీడియట్గా కోపం వచ్చింది నాకు, ఇమ్మీడియట్గా కోపపడిపోయాను. అంటే నాకు అప్పటికప్పుడు నాకు వాక్యం గుర్తొస్తుంది, ఏరా ఇప్పుడే కదా నువ్వు చదివావు, ఇప్పుడే కదా నువ్వు బయటకు వచ్చి ఇలాగ అనుకున్నావు, ప్రేమించాలి అని చెప్పాలని నీకు ఒకటి ఇవ్వబడ్డది కదా, మరి నీ విషయంలో ఏమైంది? ఒక్కసారి కాదు, 3 సార్లు, 10 సార్లు నాకు అది గుర్తొస్తూనే ఉంది. నిజమే కదా అని చెప్పి ఆ ప్రతిసారి కూడా నాకు కోపం వస్తున్న ప్రతిసారి కూడా నేను తప్పు చేశాను అని నేను సరి చేసుకుంటున్నాను. అంటే ఆయన అంటే నేను చెప్పాలి కాబట్టి రోజు ఏదో నేను అది చేయట్లే. అరే సిలువ మీద ఒక మాట మాట్లాడాడు కదా యేసు ప్రభు. అంటే నేను చదువుతున్నప్పుడు ప్రతి చోట నేను చూస్తున్నాను దేవుడు ఎంత క్షమాపణ అంటే ఈ ప్రజెంట్ కాలంలో అది చేయడం చాలా కష్టం. ఇంపాసిబుల్ అని నేను చెప్పట్లేదు, కానీ చేయడం చాలా కష్టం, క్షమించడం చాలా కష్టం, అలాంటి వాళ్ళని చూడడం కూడా చాలా కష్టం. అంటే బయట వాళ్ళు ఎవరో మనకు సంబంధం లేదు, కానీ ఇన్ ద హౌస్ మనం మాట్లాడుకుంటే, యాజ్ అ క్రిస్టియానిటీలో మనం మాట్లాడుకుంటే అలాంటి వాళ్ళని మన క్రిస్టియానిటీలోనూ చూడడం చాలా కష్టం. లేడీస్ని చూసారా? అంటే తప్పుగా అనుకోకండి, లేడీస్ని చాలాసార్లు నేను గమనించింది, వాళ్ళు క్రిస్టియన్సే. జెంట్స్ కన్నా నేను లేడీస్ విషయంలో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారు, కానీ వాళ్ళు వాక్యం కానీ దేవుని చెప్పిన మాట క్షమాపణ అని కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ ఏది వాక్యానుసారంగా ఉంది, ఏది అలా నేను చూడలేదు వాళ్ళ దగ్గర. నేను అందుకే అంటున్నాను ఏంటంటే, అలాగా యేసు ప్రభు చెప్పబడిన ఆ యేసు ప్రభు క్షమాపణ, మీరు క్షమించండి అని చెప్పడం చాలా కష్టం. అంటే చెయ్యడం చాలా కష్టం, ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, కానీ చాలా కష్టం. ఎందుకు ఈ మాట చెప్పబడింది అంటే ఎవ్రీ టైం మనం చూసుకుంటే ఫర్గివింగ్ హార్ట్ ఉండాలి. ఫర్గివింగ్ హార్ట్ అంటే ఇది ఎలాంటిదంటే నేను క్షమించడానికి రెడీగా ఉండాలి. ఎలాగా అంటే యేసు ప్రభు సిలువ ఎక్కబడినప్పుడు క్షమాపణ రెడీగానే ఉంది, కానీ అక్కడ ఆయన్ని ఒకళ్ళేమో బల్లెంతో గుచ్చుతున్నాడు, ఒకళ్ళనేమో రే నీకు అంత సత్తా ఉంటే కిందకి దిగిపోవచ్చు కదా, మమ్మల్ని దింపచ్చు కదా అని వ్యతిరేకిస్తున్నారు.
ఆయన్నేమో చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు. నువ్వు 3 రోజుల్లో దేవాలయాన్ని కూలగొట్టి ఇచ్చేస్తా అన్నావు కదా, రా నువ్వు అని చెప్పి హేళన చేస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా సరే నీరెవరో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు మీకు, నేను ఎవరినో మీకు తెలియట్లేదు సరే అని చెప్పి ఆయన క్షమాభిక్షణ రెడీగా పెట్టాడు. కానీ వీళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. ఆ ఫర్గివింగ్ హార్ట్ ఎవరికీ లేదంట. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మాత్రం ఆ శిలువ మీద ఆ కార్యాన్ని జరుగుతున్నప్పుడు కూడా క్షమాభిక్షణ రెడీగా పెట్టాడు. అందుకే చూసారా, మారు మనసు మారు మనసు మారు మనసు కూడా ఇలాంటిదే. మనము అంటే మన రక్షణలో కూడా ఆ మనసు మారకపోతే, ఆ హార్ట్ మారకపోతే ఏది జరగదు. పై పై మాటలు మాట్లాడతాం కానీ రియాలిటీలో ద హార్ట్ లేకపోతే ఏది రాదు. లోపల నుంచి రాకపోతే ఏది జరగదు. ఈవెన్ ఫర్గివింగ్ హార్ట్ కూడా అంతే. మనకు పై పైన మాటలు మనకి నేను క్షమించేస్తున్నాను ఐ ఫర్గివ్ దెమ్ అంటే అవ్వదు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీ కానుకల్లో మీరు కానుకలు వేస్తున్నప్పుడు మీ విరోధికి మీ మీద ఏమైనా విరోధం కలదని మీకు ఎక్కడ జ్ఞాపకం వచ్చితే మీరు ఫస్ట్ అక్కడ అది వదిలిపెట్టి మీరు వెళ్ళి వాళ్ళతో సఖ్యత పడి మళ్ళీ ఇక్కడికి వచ్చి కానుక సమర్పించాను. కానుక ఆపమని చెప్పట్లే, కానీ ఫస్ట్ ఇక్కడ వదిలిపెట్టి అది సెట్ చేసుకోమంటున్నాడు. సో క్షమాపణ, ఫర్గివింగ్ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ద మేజర్ పార్ట్ ఏంటి అంటే అక్కడ ఇంకొక విషయం అంటే ఆ టైంలో డిఫరెంట్ కోణాలు ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లోని. అంటే సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లోని చాలా కోణాలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్న ఆ క్షమాపణ అనేది ఒకటి కోణం. రెండోది ఏంటి అంటే ఇంటర్సెసరీ ప్రేయర్. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అని మొరపెడుతున్నాడు, వాళ్ళకి మొరపెడుతున్నాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. నీ అంటే ఆయన ఉగ్రతను తీర్చడానికి రెడీగా ఉన్నాడేమో, కానీ వీళ్ళకి తెలియదు కదా దేవా క్షమాపణ. ఎందుకు తెలియదు అంటే అప్పటికి ఈ హెలోక సంబంధమైన దేవత వాళ్ళ కన్నులకు గుడ్డిదనంగా అలా చేస్తుంది, వాళ్ళకి తెలియదు. కాబట్టి క్షమాపణ దయచేయ వాళ్ళకి అని దేవుడు అడుగుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఆ సిలువ మీద అడుగుతున్నాడు. లవింగ్ హార్ట్ అంట వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తుందంట. ఏ ప్రేయింగ్ హార్ట్ దే కెన్ అంటే వాళ్ళని ఆ హార్ట్ కలిగి ఉంటే, క్షమాపణ హార్ట్ కలిగి ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి మనము సముఖంగా ఉంటాం. లేదు అనుకోండి, వీళ్ళ గురించి నేనేం ప్రార్థన చేస్తాను, వీళ్ళ గురించి నేనేం చేస్తాను అంటే ఒకళ్ళ మీద ఆయాసం ఉంది, ఒకళ్ళ మీద మనకి కోపం ఉంది, ఒకళ్ళ మీద మనకి అసూయ ఉంది, వీళ్ళు ఎదిగిపోతున్నారు, లేకపోతే వీళ్ళు నాకంటే నా మీద ఇలా గొడవ పెట్టుకున్నారు, నా మీద ఇలా ఉండారు, ఇలా చేస్తున్నారు అని మనకి ఏదైనా ఉంది అంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ దెమ్, గాడ్ ఈజ్ టెల్లింగ్ దెమ్ ఫర్గివ్ దెమ్. ఫర్గివ్ చేసి ఏం చేయమంటున్నాడు అంటే ప్రార్థన చేయండి. మనకి మంచి ఉదాహరణ ఒకటి ఉంది దీని గురించి. మీరు మీ తండ్రికి కుమారులై ఉండులాగున ఏం చేయమన్నాడు? మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. అవునా కదా? మీ తండ్రికి కుమారులై ఉండులాగున. మీరు కూడా లోకంలో ఉన్నవాళ్ళు అయితే ఏం చేస్తారు? మీరు వాళ్ళు సేమా? టిట్ ఫర్ టాటా అంటే సరే నువ్వు నన్ను కొట్టు నేను కొడతా, నువ్వు నన్ను తిట్టో నేను తిడతా. దేవుడు అదేం చేయమని చెప్పట్లే. యేసు ప్రభు ఎవరినైతే కొట్టాడో ఆయన గుర్తుపెట్టుకొని మళ్ళీ వస్తానరా, మళ్ళీ వచ్చినప్పుడు నీ పని చెప్తానరా అనలేదు. ఏమైంది? ఆయన ఏమంటున్నాడు అంటే మీరు మీ తండ్రికి కుమారులై ఉండులాగున మీకు ఏం ప్రతిఫలం దొరుకుతుంది? మీరు ఆలికిలాగా చేస్తే ఏం ప్రతిఫలం దొరుకుతుంది? ఇదే అన్నాడు. తండ్రికి కుమారులై ఉండులాగున మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కొరకు, మీకు వ్యతిరేకంగా నెగుస్తున్న వాళ్ళ కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయాలి అంటే లోపల హృదయంలో వాళ్ళ మీద ఏమీ ఉండకూడదు. కంప్లీట్ ఫర్గివ్ చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయగలరు. ఈ ప్రార్థన రావాలి అంటే ఫర్గివింగ్ హార్ట్ మనకు ఉండాలి. ఇది మనుషుల దగ్గర ఎక్కడ మనం నేర్చుకోలేం. ఈ భూమి మీద ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఆయన దగ్గర మాత్రమే ఈ ఫర్గివింగ్ హార్ట్ నేర్చుకోగలం. నేను చెప్తున్నాను కదా,
ఈరోజు చెప్తున్న నేనైనా సరే ఇది నాకు చేయడానికి చాలా కష్టం. ఈ మధ్య ఇంకా ఎక్కువ తెలుస్తుంది, పెళ్ళయింది కదా ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో ఈవెన్ అంటే నాకున్న సిచ్యువేషన్స్, ముందు నుంచి ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఇది క్షమాపణ చేయడానికి, ఈవెన్ ఈరోజు చెప్తున్నాను కదా బెస్ట్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను లేచిన తర్వాత ఈవెన్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ నేను కోపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను ఈడెవడా అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈడేటే ఇలా ఇలాగ అనుకున్న అప్పుడు సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది, ఇది రావాలి మనకి. ఇది రాకపోతే మాత్రం క్షమాపణ హార్ట్ అనేది ఉండదు. సో ఎవ్రీవన్, ఈరోజు ఫస్ట్ వర్డ్ క్షమాపణ హృదయం. సో అందరికీ నాతో సహా ఈ క్షమించే గుణాన్ని అభ్యసించాలి అని కోరుకున్నాను. ఇదేదో ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఇదేదో ఈరోజు చెప్తే టక్మన్ వచ్చేసి ఇదేం కాదు, ఇట్స్ ఎ ప్రాక్టీస్. నాతో సహా మనందరం కూడా కలిసి ప్రాక్టీస్ చేద్దాము. మన సహోదరుల్ని, మనల్ని మనము, మా ఇంటి వారిని కానీ మన సహోదరుని ఎవరినైనా సరే క్షమించడం ప్రాక్టీస్ చేద్దాం, ప్రేమించడం ప్రాక్టీస్ చేద్దాము. అలాగే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రాక్టీస్ చేద్దాం. ఆమేన్. థ్యాంక్ యూ.